గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది ట్యూస్డే, ఈరోజు మంగళవారం. ఇది ఈరోజు మార్కెట్ చూసినట్లయితే దీంట్లో మనకు చాలా ఇంపార్టెంట్ ఒకటి యాడ్ చేయడం జరిగింది. అది చూద్దాం. దాని గురించి చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు ఈ 22,959లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 22,963లో ఓపెన్ అయింది. ఇది మనకు కొంచెం ఇంచుమించు తక్కువ పాయింట్లు, ఒక 4-5 పాయింట్ల తేడాతో ఇది మనకు ఏర్పడడం జరిగింది. చూసినట్లయితే దీనిలో చూడండి, మనకు 22,800 దాకా వెళ్ళింది. హై మాత్రం మనకు 22,992 దాకా వెళ్ళింది. ఓన్లీ ఒక 30 పాయింట్స్ మీద మనకు వెళ్ళింది అంతే. లో మాత్రం మనకు 150 పాయింట్స్ దాకా లోలో వెళ్ళడం జరిగింది. ఒకసారి చూద్దాం మార్కెట్. చూసినట్లయితే ఇది మనకు మన ఆడేసుకున్న పేలు దీంట్లో చూసినట్లయితే దీంట్లో మనం 400 పాయింట్స్ మీద యాడ్ చేయడం జరిగింది. ఇది మనకు చాలా బెటర్గా అనిపిస్తుంది నాకైతే. మనం ఈ 22,900 ఏర్పడింది కాబట్టి ఇది మనం 22,500 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 23,300 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఒక్కసారి మనం సీని గమనిద్దాం. ఇక్కడ సీని గమనించినట్లయితే మార్కెట్ అనేది నిన్నటి మండే క్లోజింగ్, ఇది ఈరోజు ట్యూస్డే కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఎప్పుడైనా సరే మనం ఈ రకంగా దీని కింద ఏర్పడి డౌన్ సైడ్ వచ్చినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది దీని సపోర్ట్ అనేది ఇక్కడ ఈ మధ్యలో లేదు, దీని కిందనే ఉందని. ఓకే, దీని కిందనే మనకు సపోర్ట్ అనేది ఉంటుంది. అంతే తప్ప దీంట్లో మనకు ఇక్కడ కూడా ఒక 915 క్యాండిల్ కానీ 915 క్యాండిల్, ఇది పెద్ద క్యాండిల్, ఇది మనకు కిందనే ఉంది. ఓకే, ఇది ఇక్కడ మనకు కిందనే ఉంది. ఇక్కడ నుండి సపోర్ట్ ఉంది. అది మనం ఫస్ట్ మనం గ్రహించాలి. దీని సపోర్ట్ అని దీని మీద ఏర్పడినట్లయితే దీని బ్రేక్ అనంత వరకు ఇది మనకు హైకి వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే దీని డౌన్లో ఏర్పడింది కాబట్టి ఇది మనకు కిందికి వచ్చినా కూడా ఇది మనకు ఇక్కడకనే ఇక్కడ నుండి మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సిఈలో మనం ఇంతకుముందు సిఈలో మనకు నిఫ్టీ అనేది ఒక వీడియో చేయడం జరిగింది. నిఫ్టీలో మనం చూసినట్లయితే దీని సపోర్ట్ అనేది మనకు ఇక్కడ నుండి కూడా తీసుకున్న సపోర్ట్ ఉంది. అంటే నాకు అనిపిస్తుంది రేపు అది మళ్ళీ డౌన్కి ఫాల్ అయినా కూడా ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం అనుకుంటున్నాం. ఇంతకుముందు మనకు వీడియోలో ఇది ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకోవడం జరిగింది, ఇక్కడ నుండి. కాకపోతే మనం ఆడి చేసుకునే సి ఇక్కడ నుండి ఉంది, కానీ కొంచెం కింద ఇది ఉంది. ఓకేనా, ఇక్కడ చూసినట్టు ఇక్కడ మనకు సపోర్ట్ ఎందుకు తీసుకుందంటే ఇక్కడ మనకు ఒక 915 క్యాండిల్ ఉంది ఇక్కడ. ఓకేనా, ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి ఈ విధంగా సపోర్ట్ తీసుకుని మళ్ళీ మూమెంటం తీసుకోవడం జరిగింది. ఓకే, మనం మెయిన్ పీఈకి వెళ్ళిపోదాం. పీఈ ఒకసారి మీరు గమనించండి. పీఈని గమనించినట్లయితే ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ ఉంది ఇక్కడ మనకు. ఓకేనా, మనం ఎప్పుడైనా ఒక 915 క్యాండిల్, ఇది ఒకసారి మనం 15 మినిట్స్లో పెట్టి చూపిస్తాయి మీకు. ఇది చూసినట్లయితే మనకు ఫస్ట్ మొదటిగా ఏర్పడిన 15 మినిట్స్ క్యాండిల్ మనకి ఇది గ్రీన్గా మారింది. ఎప్పుడైతే గ్రీన్గా మారిన తర్వాత ఇది మళ్ళీ రెడ్గా మళ్ళీ రెడ్గా ఈ 930 క్యాండిల్ మారింది. తర్వాత ఈ 945 క్యాండిల్ కూడా రెడ్. కానీ ఇక్కడ గుర్తించినట్లయితే ఇది మనకు ఈ 915 క్యాండిల్ను బ్రేక్ చేయట్లేదు ఇక్కడ. దీన్ని తర్వాత ఈ నిన్నటి క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ కూడా బ్రేక్ చేయట్లేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఈ 945 క్యాండిల్ కానీ ఈ 10-15 ఈ 930 క్యాండిల్ కానీ లేదా ఈ 945 క్యాండిల్ కానీ దీన్ని బ్రేక్ చేయకుండా మళ్ళీ మూమెంటం తీసుకుందంటే ఇది పైకి వెళ్తున్న అర్థం. కానీ ఇది మనం హైట్ మూడు మనకు గుర్తుంచుకోవాలి. దీనిది ఇక్కడ నుండి మనకు రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ నుండి ఇది మనకు ఇంతవరకే పెట్టుకోవాలి తప్ప దీని పైకి వెళ్తుందని మాత్రం పెట్టుకోకూడదు. ఆ తర్వాత సి సపోర్ట్ కూడా మనం గుర్తించాలి. ఓకేనా, ఇది మనం ఒకసారి 30 మినిట్స్లో పెట్టి చూద్దాం. 30 మినిట్స్ పెట్టి చూసినట్లయితే ఈ విధంగా ఉంది దీని మూమెంట్. ఓకేనా, ఇది ఒక 915 క్యాండిల్ ఇక్కడ ఏర్పడిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకేనా, దీంట్లో మనం ఇక్కడ మనం కొంచెం ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి తప్ప కొంచెం తొందరపడినట్లయితే మళ్ళీ మనం లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం పీని కూడా మనం గుర్తించాలి, దాని సపోర్ట్ ఉందని. ఓకేనా, ఇది ఇక్కడ నుండి ఇది 350 రూపాయల నుంచి ఇది ఎక్కడికి 501 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ
డౌన్గా మారి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఈ కింద ఉన్న ఈ 15 క్యాండిల్, ఓకేనా, ఈ 15 క్యాండిల్ ఈ విక్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని కొంచెం మూమెంటం తీసుకున్న తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఆ తర్వాత కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి, ఓకే, కింద ఉన్న 15 క్యాండిల్ బాడీ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇక్కడ గ్రీన్గా మారింది. ఓకే, ఆ తర్వాత మనం మెయిన్గా ఇది కూడా ఒకసారి మనం సీని కూడా ఒకసారి యాడ్ చేద్దాం. మనం 15 మినిట్స్లో చూసుకున్నట్లయితే ఇది 15 మినిట్స్ క్యాండిల్ ఈ విధంగా ఉంది. మొదట మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడింది, ఆ తర్వాత మళ్ళీ మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన సరే ఇది మనకు పైన గ్రీన్ ఉన్నా సరే దీన్ని మనకు బ్రేక్ చేయలేదు. ఇది దీని కిందనే మనకు మళ్ళీ డౌన్గా మారింది ఇదంతా. ఓకే, ఇక్కడ ఈ 915 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇది మనకు డౌన్గా మారింది. డౌన్గా మారిన తర్వాత కిందికి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ యథాస్థానానికి అది వెళ్ళడం జరిగింది. ఓకే, ఇది మనం యాడ్ చేసుకున్న పీఈసీలో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇది మనం దీంట్లో ఈ 23,100C అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనం 30 మినిట్స్లో పెడదాం. ఇక 30 మినిట్స్ పెట్టినట్లయితే ఇది మనకు ఇక్కడ మార్కెట్ అనేది నిన్నటి మండే క్లోజింగ్, ఈరోజు మంగళవారం కాబట్టి ఇది ఇక 915 క్యాండిల్ ఇక్కడ 98 రూపాయలు ఉండేది. ఈ 98 రూపాయల నుంచి ఇది మనకు ఇక్కడ బ్రేక్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇది మనకు 42 రూపాయలు నుండి ఇది ఇక్కడ 69 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, తర్వాత 48లో క్లోజ్ అయింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 23,000C ఇది చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఏర్పడింది. ఇది ఇక్కడ 139లో ఏర్పడి కొంచెం విక్కు ఏర్పరిచి ఇది 147 నుంచి ఇది మన 68 రూపీస్ నుంచి ఇది మనకు 199 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, తర్వాత ఇక్కడ ఇది క్లోజ్ అయింది 83లో. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే 22,900C ఇది మనకు 204 రూపాయలు నుండి ఇది ఏకంగా ఇది 103 రూపాయలకు వచ్చింది. 103 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు 163 రూపీస్ దాకా 164 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఆ తర్వాత ఇది మనం యాడ్ చేసుకున్న పీలను కూడా ఒకసారి గమనిద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 23,700 పీ యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ ఇది మనకు నిన్న క్లోజింగ్ అయినా కూడా ఇది మార్కెట్ ఇక్కడ ఏర్పడింది. ఓకే, ఇది 44 ఇక్కడ మనం భయపడద్దు, ఇక్కడ మనం దీని కింద ఏర్పడింది కాబట్టి ఇది మనకు మోసం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది మనకు 45 రూపీస్ నుంచి ఇది 94 దాకా వెళ్ళడం జరిగింది. దీంట్లో మనకు 50 పాయింట్లు రావడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఇది మరి 29 రూపాయల నుండి ఇది మళ్ళీ 39 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 23,300 ఇది చూసుకున్నట్లయితే నిన్న క్లోజింగ్ మీదనే ఇది మనకు సపోర్ట్ తీసుకుంది 15 క్యాండిల్ మీద నుంచి. ఇది చూసుకున్నట్లయితే ఇది 143 రూపీస్ నుంచి ఇది ఏకంగా 256 దాకా వెళ్ళింది. ఇది మనకు దీంట్లో 100 పాయింట్లు రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది 130 నుంచి ఇది 158లో క్లోజ్ అయింది. దీంట్లో మనం మేజర్గా గుర్తుంచుకోవాల్సింది మన యాడ్ చేసుకున్న పీఈసీలు ఇది మన 400 పాయింట్స్ మీద యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది మనకు చాలా బెటర్ ఆప్షన్ ఉంది. ఇది మనకు 300 పాయింట్స్లో కొంచెం కొంచెం మనకు సపోర్ట్ అనేది కరెక్ట్ చూపించట్లేదు. ఇది మనకు 300లో 400 అయితే మాత్రం మనకు మంచి బ్రహ్మాండంగా చూపిస్తుంది. చూసినట్లయితే ఇక్కడ దీని క్లోజింగ్ కూడా చూడండి, ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇక్కడ కాకపోతే 300లో మాత్రం ఈ విక్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది, దీనికి సంబంధం లేకుండా. కాబట్టి ఇక్కడ మనం ఈ విధంగా యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది మాత్రం ఎక్కడైతే ఈ నిన్నటి క్లోజింగ్ ఎంతో దీని సపోర్ట్ అనేది దీని కిందనే ఉందని చెప్పి, అంతే తప్ప మధ్యలో ఉందని ఇక్కడ 15 క్యాండిల్ ఇక్కడ ఉంది. ఇది బ్రేక్ అయిందంటే మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు
దీనికి చాలా ఉన్నాయి కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్.